మెడమ తిప్పనంటూ మెడలు విరిచేశాడు. అలాగే నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే రాష్ట్రం అంతా కూడా కాష్టాలో మార్చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. అలాగే పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపాన వ్యాపారంలో ముంచేశాడు. అలాగే జగన్ అన్నట్టు జలగంలా పీడిస్తున్నాడు. అలాగే మావయ్యనంటూ మన మనోభావాలను తగలబెట్టాడు. అలాగే అవ్వ తాతల నోటిగాడ బుబ్బలాగేసుకున్నాడు. అలాగే నవరత్నాలంటూ మన నడువులన్నీ కురుంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వు ఉంటే ఎంత కుర్రతో దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు, తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు. అలాగే నాక చెల్లెలు నా అన్నదమ్ములంటూ ఆక చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు. అలాగే నా ఆడపడుచులంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రైతుల బతుకులు రక్తపు ముద్దగా చేసే మార్చాడు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినకంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచకుడుగా మారాడు. ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలతో వేశాడు. అలాగే మన ఈ యొక్క జే బ్రాండ్, ఈ చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని సేవించడంతో ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాలుబొట్లు పోగొట్టుకున్నారు, తెంచుకున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో నవరత్నాలు అన్నాడు. ముందు 3 సంవత్సరాలేమో రాజధాని పేరుతో కాలం గడిపాడు. ఆ తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క దానికోసం ఎంతో అప్పు చేశాడు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆ 12 లక్షల కోట్ల రూపాయలు అతను పెట్టేది, అతను ఖర్చు పెట్టేది 2.5 లక్షల కోట్ల రూపాయలు. మిగతా మరి 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైందని అడగాలి, మనం నిలదీయాలి మనం. అలాగే ఏమో పుట్టిన ప్రతి బిడ్డకి 15,000 అన్నాడు, ఒక బిడ్డకి ఇస్తున్నాడు 15,000. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని రేపు మనం ఈ భారం అంతా అతను చేసిన అప్పులని కూడా తీర్చాల్సింది మనమే, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక 10 లక్షల దాకా అప్పుల భారం ఉంది మీ ఒక్కొక్కరి మీద.